అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సిద్ధమవుతోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే మొదట్లో జరిగినంత సాఫీగా ఈసారి సమావేశాలు ఉండబోతోంది అధికార పార్టీ భావన. అందుకే అసెంబ్లీ సెషన్ కోసం ప్రత్యేకంగా వ్యూహం రచించాల్సిన పరిస్థితి టీఆర్ఎస్ది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెలలో మొదలవనున్నాయి. ఇందుకు అనుగుణంగా అసెంబ్లీ అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఏపీ అసెంబ్లీ కూడా ఈ నెలాఖరు నుంచి ప్రారంభమవుతుండటంతో ఆ సమావేశాల ముగింపు నాటి నుంచి ప్రారంభిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండు రాష్ట్రాల బడ్జెట్ సమావేశాలు ఒకేసారి జరగటాన్ని ఉదాహరణగా చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం సెప్టెంబర్ మొదటి వారంలో గానీ రెండవ వారంలో గానీ సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన సమావేశాల కంటే ఈసారి హాట్గానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే దూకుడు పెంచుతున్న ప్రతిపక్షాలు సభలో దుమారం రేపేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్తో మొదలుకుని అటు లెఫ్ట్ పార్టీల వరకు అంతా ప్రభుత్వం మీద ఇప్పటికే యుద్ధం ప్రకటించాయి. ప్రాజెక్టులు, ఉస్మానియా ఆసుపత్రి తరలింపు, పార్టీ ఫిరాయింపులపై సర్కార్ను నిలదీసేందుకు కాంగ్రెస్ రెడీగా ఉంది. రైతుల ఆత్మహత్యలు, కరువు లాంటి అంశాల మీద టీడీపీ ఫోకస్ పెట్టింది. మున్సిపల్ కార్మికుల తొలగింపు అంశాల మీద కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటికే ఆందోళనలు చేస్తున్నాయి. అటు బీజేపీ కూడా ఇదే విషయం మీద దృష్టి సారిస్తోంది. సమ్మెపై కేసీఆర్ చేసిన కామెంట్లను కూడా ప్రతిపక్షాలు ప్రధానంగా లేవనెత్తాలనుకుంటున్నాయి. అధికార పార్టీ మాత్రం దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటోంది. తెలంగాణ రాష్ట్రంలో యావత్ దేశంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా, ఏ రాష్ట్రంలో ప్రతిపక్షాలు పోషించే పాత్ర లేని విధంగా ప్రతిపక్షాలు అభివృద్ధిని ఆటంకపరుస్తూ ఉన్నాయి. ప్రతినిత్యం ఏ అభివృద్ధి చేస్తామన్నా దానికి ఒక ఆటంకాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. ఇవాళ వాటర్ ప్రాజెక్టుల డిజైన్ మారుస్తుంటే దాన్ని ఆటంకం సృష్టిస్తారు. కొత్త ప్రాజెక్టులు కడతా అంటే దానికి ఆటంకాలు సృష్టిస్తారు. పింఛన్లు ఇస్తామంటే దానికి అడ్డుపడతారు. ఇవాళ నిన్న గ్రామ జ్యోతి గురించి మేము ఇంత స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే దాంట్లో కూడా అవకతవకలని మాట్లాడతారు, అధికారుల గురించి మాట్లాడతారు. మేము ప్రతిపక్షాలు ఏ చర్చను లేవనెత్తినా కానీ కూలంకుషంగా ఎన్ని గంటలైనా, ఎన్ని రోజులైనా, ఎన్ని రాత్రులైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజా సమస్యలతో పాటు రాజకీయ అంశాలు కూడా ఈసారి సభలో కీలకంగా మారబోతున్నాయి. ఓటుకు నోటు కేసులో అరెస్టైన రేవంత్ రెడ్డి ఈ అసెంబ్లీ సమావేశాలకు వచ్చే అవకాశాలున్నాయి. రేవంత్ విషయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరించబోతుందన్నది ఉత్కంఠగా మారింది. రేవంత్ మీద అనర్హత వేటు వేయొచ్చని మొదట్నుంచి ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అలాంటి చర్యకు ప్రభుత్వం ఉపక్రమిస్తే సండ్రపై కూడా వేటు వేయాల్సి ఉంటుంది. దీంతో రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది కూడా ఆసక్తిగా మారింది. ఇక ఉస్మానియా ఆసుపత్రి తరలింపు వ్యవహారంపై కూడా ప్రభుత్వం కొంత క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ప్రాజెక్టుల డిజైన్ మార్పుల అంశం మాత్రం ఈసారి సమావేశాల్లో దుమారమేరేగే అవకాశాలు కనిపిస్తున్నాయి.